భూమా ఫ్యామిలీకి ఇక్కడ ఒక ట్రేడ్ మార్క్ పేటెంట్ హక్కులు సాధించి పెట్టింది భూమా నాగిరెడ్డి అండ్ భూమా శోభా అమ్మ గారు అంటారు కదా, ఆ ఉద్దేశంతో ప్రజల్లో ఒక ఇది చొచ్చుకుపోయిందనమాట. అంటే భూమా ఫ్యామిలీ అంటే నాగిరెడ్డి గారు శోభమ్మ గారు అంతే, అంతకుమించి వేరే లేదనమాట. ఇలాంటి ఒక ట్రేడ్ మార్క్ను సృష్టించిన తర్వాత అందులో మౌనిక గారికి ఇంట్రెస్ట్, గతంలోనే మీరు ఎమ్మెల్యేగా పోటీచేటప్పుడు ఆమె టికెట్ ఇచ్చినా పోటీ చేసే పరిస్థితి ఉండింది. ఇలాంటి పరిస్థితి ఆమెకి ఇచ్చింటే మరింత బలము వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడనో చల్లనీళ్ళకు వేడి తోడనో ఉండేది కదా. తప్పకుండా అది కూడా మేము కన్సిడర్ చేసాము. కానీ ఎప్పుడైతే సీరియస్గా మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడినప్పుడు చెల్లి కూడా ముందుకు, ఇప్పుడు నేను బలవంతం పెట్టే అంత ఏజ్ కాదు, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని అన్నైతే కరెక్ట్ ఉంటుంది, నీకు ఫ్యూచర్లో ట్రావెల్ చేయడానికి కానీ ఇంకోటి కానీ అన్నైతే బెటరు, నేను తమ్ముడిని చూసుకుంటే ఫ్యామిలీని నేను బర్డెన్స్ నేను చూసుకుంటాను, నేను వెనకలు ఉండి నేను నడిపిస్తానని చెప్పి చెల్లి ముందుకు రాకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, నాకు చెల్లికి 2 years డిఫరెన్స్ అంతే, నాకన్నా 2 years చిన్న, నాకన్నా 2 years పెద్ద మా అన్న. సో అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి నాన్న చనిపోయిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ అనేది మాకు ఇంకా బాగా పెరిగాయి. ఫ్యామిలీ బర్డెన్ ఒకటి, ఫైనాన్షియల్ ఒకటి చూసుకోవాలా, తమ్ముడిది చూసుకోవాలా, క్యాడర్ ఆలగడ్డ క్యాడర్ని చూసుకోవాలి, ఇప్పుడు నంద్యాల ప్రజల్ని చూసుకోవాలా. సో ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఇది సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదు. చాలామంది నాకు చెల్లికి పెట్టాలని చూశారు, చెల్లిని డైవర్ట్ చేయాలని చూశారు, చాలా మధ్యలో చాలా జరిగాయి. కానీ ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా మేము ఒకే స్టాండ్ మీద రాగలిగామంటే దానికి వాళ్ళ పెంపకమే కారణం. భవిష్యత్తులో భూమా మౌనిక గారిని రాజకీయ అరంగేట్రం చేయించే అవకాశం ఏమైనా ఉందంటారు? మళ్ళీ తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా, దాంట్లో తప్పేం లేదు. మా ప్రజలకి మంచి చేయాలని మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ఇంకా వస్తే మంచిదే కదా, ఇంకా చాలా మంది ప్రజలకి మేము మంచి చేయగలుగుతాము. ఆల్రెడీ మీ సోదరుడు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారంటే మీ పెద్దనాన్న కుమారుడు, ఇప్పుడు మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు, ఇంకా మీరు ఉన్నారు, ఇంకా ముచ్చటగా 3వ వ్యక్తిగా మౌనిక గారికి వచ్చే అవకాశం ఉంది. ముగ్గురే కాదండి, 4-5 మంది లైన్లో ఉన్నారు. అంటే జిల్లాలో నియోజకవర్గాలు మీ కుటుంబానికి సరిపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అని కాదండి, ఎందుకంటే ఈరోజు ఇంకా కోయిలకుంట్ల కానీ, నంద్యాల కానీ, ఆలగడ్డ కానీ ఈరోజు అందరికీ మా కుటుంబం తెలిసిందే. సో ప్రజలకి మంచి చేయాలనుకుంటాం, కానీ మాకు పదవులు రావాలా, ఎమ్మెల్యేలు కావాలా అనేది మా ఏజ్ అంతా మేము కోరుకునేవి ఇవేమున్నాయి. ఏమంటే ఈ పరిస్థితి వల్ల మేము రావాల్సి వచ్చిందే కానీ, లేకపోతే అసలు పాలిటిక్స్ మేము పిల్లలు మమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశం కూడా మా పేరెంట్స్కి ఎప్పుడూ లేకుండా. ఓకే మేడం, అంటే భూమా వారసులుగా బ్రహ్మానందరెడ్డి గారు వచ్చినప్పటికీ కూడా భూమా అఖిలప్రియ గారికి ఉన్నంత చొరవ, స్వేచ్ఛ, మాట తీరు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే తత్వం బ్రహ్మానందరెడ్డి గారిలో లేదు. ఆయన మృదు స్వభావి, అంటే చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు, అంటే ఎవరైనా వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేడు, ఎక్కువగా కలుపుగోరుతనం లేదు. కానీ ఎవరైనా వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడేంత ఓపిక తీరిక కూడా ఆయనకు లేదు. ఇలాంటి సందర్భంలో ఆయన ఎలా గెలవగలుగుతాడు అనేది ఒక సందేహం ఉంది. అది ఎలా సాధ్యం అంటారు? భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు నా గురించి కూడా ఇలాగే అన్నారు, ఇప్పుడు నా గురించి డిఫరెంట్గా అంటున్నారు. అది కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు, గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మార్పు అనేది వస్తుంది. భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్లో పాలిటిక్స్ చూసుకున్నారు. అమ్మ ఎలక్షన్స్ కానీ, నాన్న ఎలక్షన్స్లో టైంలో కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కార్యకర్తలు ఏజెంట్గా కూర్చోవడం కానీ, లేకపోతే జనరల్ ఏజెంట్గా మొత్తం తిరగడం కానీ, ఎక్కడైనా గొడవలు జరిగితే వెళ్ళడం కానీ, ఇవన్నీ మేము అందరం చేసినందే. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్స్, భూమా నాగిరెడ్డి గారు లేకుండా, శోభా నాగిరెడ్డి గారు లేకుండా సొంతంగా రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెము ఎక్కడైనా గ్యాప్ అనేది ఉంటుంది. కానీ కొత్త, మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలకి కొత్త. కేవలం భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు, మంచి చేయాలా, వీళ్ళ కుటుంబంకి నేను ఉండాలా, చెల్లికి వీళ్ళకి నేను ఉండాను అనే ఒక మంచి ఆలోచనతో మా అన్న ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా ఈరోజు మీ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో భూమా బ్రహ్మానందరెడ్డి గారి గురించి, తప్పకుండా నెక్స్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రివర్స్గా మీరే మాట్లాడతారు. ఆ చొరవ లేదు అంటే ఎవరైనా మాట్లాడించినా పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు అంటున్నారు.
అంటే దానికి ఇంకా మీరు ట్రైన్ చేయట్లేదు అన్నయ్య ఇలా ఉండాలి ఇలా ఉండాలని? నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదండి, నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బ్లడ్లో ఉంది అది. సో ఒకరు చెప్తే కాదు కదా, అది ఆటోమేటిక్గా టైంకి రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. అది ఏమంటే కూర్చోమని చెప్పడము, అది పలకరించడం అనేది తప్పకుండా అది ఎక్కడ చిన్న చిన్న ఎవరో మా గురించి తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు అనే మాటలే. కానీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు లీడర్లు అందరినీ కూడా కలుపుకొని చాలా బాగా పోతున్నారు. ఇప్పుడు నంద్యాల 80% లీడర్లు అందరి పేర్లతో సహా అన్న పిలిచే స్థాయికి వచ్చాడు. సో అందరినీ కూడా బాగా పలకరిస్తున్నాడు. టైంకి ఏ టైంకి ఫోన్ చేసి చిన్న సమస్య చెప్పినా అటెండ్ అవుతున్నాడు. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా రాజకీయాలకి కొత్త అవ్వడంతో అక్కడ ఇక్కడ పాత లీడర్ని గుర్తుపట్టకపోవచ్చే కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా వచ్చే రోజులు వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయే మనస్తత్వం అన్నది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media.